19వ వచనం, నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తెచ్చుకోవాలను, దయాదాక్షిణ్యం చూపటం వలన నిన్ను ప్రదానం చేసుకుందును. ఇది ఆడపిల్లది. 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఇవి ఎంతో విలువైనవి. కాబట్టి ప్రధానం అనగా వివాహానికి ముందు జరిగినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇద్దరు మరి ప్రదానం చేసుకోవడానికి పక్షాల పెద్దలు ఉన్నారు. అమ్మ, మరి మహిమరాన్ని ధనుష్కి ఇవ్వడానికి మీకు సమ్మతమేనా? ఇష్టమేనా? సంతోషమేనా? ధనుష్ను మహిమరానికి ఇవ్వడం మీకు సమ్మతమేనా? గట్టిగా చెప్పు. ఇష్టమేనా? సంతోషమేనా? వాళ్ళు సమ్మతిని తెలిపారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రిని కొందనాలు. మీ బిడ్డలు ఇరుపక్షాల పెద్దలు సమ్మతిని తెలిపారు కాబట్టి ఈ వాగ్దాన బిడ్డల పట్ల నెరవేర్చి సహాయం దయచేయండి. ఆశీర్వాదాన్ని కొనసాగా చేయమని మహిమతో మరి యేసునామమున తండ్రి, ఆమేన్. కూర్చో వయసు చెప్పు. ఏమరాని? మహిమరాణి. మహిమరాణి ఎప్పుడైనా చూసావా? చుక్కు జరుమా, చుక్కు జరు. నా పాపకి చూడు. మరి పాపని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇష్టమేనా? సంతోషమేనా? ఈ చుక్కు లేకపోతే స్వర్గమా జరిగి ధనుష్ నా చూడ ఎప్పుడైనా చూసావా అబ్బాయిని? చూసినావా? వెరీ గుడ్. ఆయనైనా ధనుష్ అయినా? వెరీ గుడ్. మరి అబ్బాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇష్టమేనా? ఇష్టమేనా? సంతోషమేనా? ఓకే, ప్రార్థన చేసుకున్నాం. మాతండి, ఘనమైన దేవ, నీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఇష్టమైన ప్రభా, ధనుష్ను మహిమరాణిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. అలనాడు నీ వాగ్దానం విలువైన కనుక ఆ వాగ్దానాలు బిడ్డల పట్ల నెరవేర్చబడడానికి సహాయం చేయండి. ఆయన ఇప్పుడే విన్నాం, అబ్రహాము